అందరికీ నమస్కారం. కేసీఆర్ కూతురు, ఒకప్పటి బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ, నిన్నటిదాకా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు హోదాలో ఉన్నటువంటి కవిత గారు ఈరోజు తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. పార్టీ ప్రకటనే కేసీఆర్ కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం మింగుడు పడని విధంగా ఉంది. ఎందుకంటే ఇటీవలే కేటీఆర్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. టీఆర్ఎస్ అనే పేరును మేము బీఆర్ఎస్గా మార్చుకున్న తర్వాత, అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న తర్వాత మేము అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాం, చాలా నష్టపోయాం, కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చుకుంటాం అని చెప్పారు. ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు. కానీ ఆ అవకాశాన్ని కవిత ఇవ్వకుండా టీఆర్ఎస్ అనే పేరును తన పార్టీ పేరులో ఉండేలాగా తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరుతో పార్టీని పెట్టారు. ఇప్పుడు కవిత పార్టీని టీఆర్ఎస్ అని ప్రమోట్ చేసుకుంటారు. ఇక తెలంగాణ రాష్ట్ర సేన, సార్ వెరీ క్లియర్. టీఆర్ఎస్ అనే పేరుని కవిత తను ఓన్ చేసుకున్నారు. ఇక అంటే కేసీఆర్ వదిలేసినటువంటి టీఆర్ఎస్ అనేటువంటి పేరుని కవిత పట్టుకున్నారు. వాస్తవానికి కేసీఆర్ చేసిన అతిపెద్ద మిస్టేక్ అది. ఆ రోజులో నేను కూడా చెప్పే ప్రయత్నం చేశాను. కేటీఆర్కి నాకున్న సర్కిల్స్ ద్వారా సమాచారాన్ని పంపించే ప్రయత్నం చేశాను. అయితే మన మాట ఎవరు వింటారు? వాళ్ళ మూలాలే తెలంగాణతో ఉన్నాయి, తెలంగాణ వాదంతో ఉన్నాయి. ఆ పేరును పార్టీ పేరు నుంచి తొలగించుకున్న తర్వాత వాళ్ళ అస్తిత్వం, వాళ్ళ పునాది దెబ్బతింటుంది. ఆ విషయాన్ని నేను ఆ రోజుల్లో బలంగా చెప్పాను. బట్ మన పట్టించుకోరు, వాళ్ళు మార్చుకున్నందుకు నష్టపోయారు. నష్టపోయిందని ఇటీవల కేటీఆర్ ఓపెన్గా ఒప్పుకున్నారు. మేము నష్టపోయామనేది మంచి రిలీజ్ చేసినాయి. ఆ రోజు కూడా నేను వీడియో చేశాను. నిజానికి తెలంగాణ ఉద్యమం కోసం అంటూ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్టార్ట్ చేసి, తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆ రోజుల్లో కేసీఆర్ కుటుంబం అంతా కూడా తెలంగాణ ఉద్యమంలోకి ఎంటర్ అయింది. కవిత తెలంగాణ జాగృతి రూపంలో ఎంటర్ అయ్యారు. కేటీఆర్ ఏమో టీఆర్ఎస్ అనే పేరుతోనే ఆ పార్టీలోనే ఉంటూ ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. హరీష్ రావు కేసీఆర్తో మొదటి నుంచి ఉన్నారు. సరే, వీళ్ళందరికీ పదవులు వచ్చాయి. తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమంలో వీళ్ళంతా ఉన్నారు అనుకొని వీళ్ళని గెలిపించారు. కేసీఆర్ని 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిని చేశారు. టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఆ రోజుల్లో తెలంగాణ జాతిపితగా కేసీఆర్ తనకంటూ ఒక ముద్ర వేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే ఆ టీఆర్ఎస్ అనే పేరును బీఆర్ఎస్గా మార్చుకున్నారో, తెలంగాణ అనేటువంటి వాళ్ళ అస్తిత్వాన్ని వదులుకున్నారు, ఆ పార్టీ కూడా దెబ్బతింది. ఇవాళ మళ్ళీ దాన్నే పట్టుకొని కవిత కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారు. ఇవాళ ఉపన్యాసం కూడా కవిత తన విశ్వరూపం చూపించారు. కాకపోతే ఒక అతిశయోక్తి ఉందండి ఇక్కడ. అతిశయోక్తి ఏంటంటే, తెలంగాణ అమ్మగా కవిత తనను తాను చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఒక అమ్మ బిడ్డలకి ఇబ్బంది అయినప్పుడు, బిడ్డలకి ఆకలి అయినప్పుడు, ఆకలి తీర్చడానికి లేదా ఇబ్బందుల్లో నుంచి బిడ్డల్ని బయటపడేయడానికి ఎలా తల్లడిల్లిద్దో అది అమ్మ పాత్ర కదా. ఆ అమ్మ పాత్రలోకి నేను వెళ్ళదలుచుకున్నాను. తెలంగాణ అమ్మగా నన్ను నేను మార్చుకోదలుచుకున్నాను. తెలంగాణ బిడ్డల తరపున నేను పోరాటం చేయదలుచుకున్నాను అంటూ తనను తాను తెలంగాణ అమ్మగా చెప్పుకున్నారు. ఇది కొద్దిగా అతిగా అనిపించింది. అసలు ఆల్రెడీ కవిత మీద ఉన్న విమర్శ ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని నమూనాని ఏర్పాటు చేసిన సమయంలో ఇది కవిత బొమ్మని గీపించినట్టు ఉంది, కవిత కోసం తెలంగాణ తల్లి రూపాన్ని, నమూనాను తయారు చేసినట్టుందనే విమర్శలు ఆ రోజే వచ్చాయి. ఆ రోజు నుంచే కవితకి తనను తాను తెలంగాణ తల్లిగా ఒక ముద్ర వేసుకోవాలనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. దానికి సపోర్ట్ కేసీఆర్ ఇచ్చి కవిత బొమ్మనే కొంత అటు ఇటుగా చేసి తెలంగాణ తల్లి బొమ్మగా మార్చాలని ఆ రోజులో కాంగ్రెస్, బీజేపీ విమర్శించాయి. మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను మార్చారు. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటారా సోనియా గాంధీ రూపాన్ని తగ్గట్టు మార్చారని అంటారు. సరే, ఏది ఏమైనా ఎవరు విమర్శలు పక్కన పెట్టినా ఆ రోజుల్లోనే తెలంగాణ తల్లిగా కవిత రూపాన్ని జనాల్లోకి ఇంజెస్ట్ చేయడానికి ఆ రోజుల్లో కేసీఆర్ ప్రయత్నం చేశారనేటువంటి విమర్శలు ఉన్నాయి. బట్ ఈరోజు మాత్రం ఆమె మనసులో మాట బయట పెట్టుకున్నారు. తెలంగాణ అమ్మగా తనను తాను చెప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అది వర్కౌట్ అయ్యే పనా అంటే డౌటే. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో జయలలితని అమ్మ అని పిలుచుకుంటారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కవితని అమ్మ అని పిలుచుకోవాలి. కానీ అమ్మ అని పిలవమని కవిత అడగకూడదు. తనంతా అమ్మగా తను చెప్పుకోకూడదు, ప్రజలకు అనిపించాలి.
ప్రజలకు అనిపించారు. ప్రజలకు అనిపించేలా కవిత కార్యాచరణ ఉండాలి. కాకపోతే కవిత ఎన్ని ప్రశ్నలు బీఆర్ఎస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రశ్నలు తనకు కూడా ఎదురవుతాయి. ఏంటి? ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకి అవకాశం దొరకలేదు, సామాజిక ఆకాంక్ష నెరవేరలేదు, తెలంగాణ బాగుపడలేదు, సామాజిక తెలంగాణ ఏర్పడలేదు, అసమానతలు పోలేదు, ఏ ఉద్దేశాలతో అయితే తెలంగాణ సాధించుకున్నామో ఆ ఉద్దేశాలు నిలబడలేదు, కనీసం తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కూడా లేదు. ఇలా కవిత ఉపన్యాసంలో ఇవన్నీ ఉన్నాయి. కానీ 9.5 ఏళ్ళు నువ్వు మరి అధికార పార్టీలోనే ఉన్నావు కదా, నీ తండ్రితో కలిసే ఉన్నావు కదా, నీ సోదరుడితో కలిసే ఉన్నావు కదా. ఆ రోజు ఎప్పుడన్నా వీటిని ప్రశ్నించావా? నీ పార్టీ అధికారం నుంచి పోయిన తర్వాత నీకు ప్రయారిటీ దక్కని సమయంలో బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. కానీ నువ్వు 2014 నుంచి 2019 మధ్య టీఆర్ఎస్ ఎంపీవి, 2019లో ఓడిపోయావు, గెలుచుంటే మళ్ళీ టీఆర్ఎస్ ఎంపీవి. తర్వాత సరే ఓడిపోయినప్పటికీ నీకు పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది, ఆ పార్టీ ఎమ్మెల్సీగా మొన్నటిదాకా కొనసాగావు. ఆ పార్టీతో తెగిన తర్వాత నువ్వు కొత్త పార్టీ పెడదాం అనుకున్న తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసావు తప్ప ఆ పార్టీ ఎమ్మెల్సీగా నువ్వు చాలా కాలం పాటు ఉన్నావు. మరి ఆ పార్టీలో ఎప్పుడైనా ఈ విషయాలు డిస్కస్ చేసావా? మన పరిపాలన బాగలేదు, జనాన్ని పట్టించుకోవట్లేదు, తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు లేదు, అసమానతలు పోయేలా మన పరిపాలన లేదు అని ఎప్పుడైనా మాట్లాడావా? సో మాట్లాడినట్టుగా ఎక్కడ మనకు కనపడలే. ఒకవేళ మాట్లాడితే రిజల్ట్ ఏంటి? ఒక రిజల్ట్ రాలేదనుకోండి, ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడారు కదా, ఆ రోజే మాట్లాడారు కదా. ఆ రోజు మాట్లాడాల్సిన మాటలు ఈ రోజు మాట్లాడటం అంటే దేనికైనా అండి సమయం, సందర్భం ఉంటుందండి. రైట్ టైంలో రైట్ థింగ్ చెప్పకపోతే రాంగ్ టైంలో రైట్ థింగ్ చెప్పినా ప్రజల్లో రిసీవ్ చేసుకోరు. ఇప్పుడు కవిత చెప్పేదంతా నిజమైనప్పటికీ కూడా చెప్తుంది రాంగ్ టైంలో. అది ఎప్పుడు చెప్పాలి? నిజంగా బీఆర్ఎస్ పరిపాలనలో, కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ ఉద్యమకారులకి గుర్తింపు దొరకనప్పుడు, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరనప్పుడు అప్పుడే చెప్పాలి. అయిపోయా ప్రజలు ఆల్రెడీ దాన్ని గుర్తించి అధికారం తీసివేసిన తర్వాత, ఇలా అధికారాన్ని మార్చివేసిన తర్వాత ఈరోజు చెప్పడం అంటే వాట్స్ దట్ మీన్ అంటే దాంట్లో కవిత అంతరార్థం ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో నష్టపరచాలి, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి. ఆ పార్టీ లేకుండా చేస్తేనే కవితకి పొలిటికల్ లైఫ్. ఇప్పుడు కవిత వెనకాల ర్యాలీ కావాల్సినంత ఏం ఓటు బ్యాంకు? తెలంగాణ ఉద్యమకారుల ఓటు బ్యాంకు, తెలంగాణ ఆకాంక్షల ఓటు బ్యాంకు. అది ఎవరు వెనకాల ఉంది? మోస్ట్లీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వెనకాల ఉంది, కేసీఆర్ కుటుంబం వెనకాల ఉంది. ఆ ఓట్ బ్యాంకును తన వైపు తెచ్చుకోవాలంటే వాళ్ళని పొలిటికల్గా లేకుండా చేయాలి. అంటే తన టార్గెట్ చాలా ఫిక్స్. తన కాంగ్రెస్ను విమర్శిస్తుంది, బీజేపీని విమర్శిస్తుంది, కానీ ఎక్కువగా బీఆర్ఎస్ను విమర్శిస్తుంది. ఇవాళ చూడండి, ఆమె ఎక్కువగా డైరెక్ట్ కేసీఆర్ని టార్గెట్ చేశారు. డైరెక్ట్ కేసీఆర్నే, మొహమాటం ఏం లేదు, డైరెక్ట్ కేసీఆర్ని టార్గెట్ చేశారు. ఆవిడ కేటీఆర్ను, హరీష్ రావును కాదు, డైరెక్ట్గా కేసీఆర్ని టార్గెట్ చేశారు. కేసీఆర్ మన పాత సారు కాదు అన్నారు. సరే, కేసీఆర్ని టార్గెట్ చేయడం మీద సపరేట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఒకటి, ఇలా కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. ఆ రాజకీయ పార్టీ క్లిక్ కావడానికి అవకాశం ఉందా అంటే ఇప్పటికైతే పరిస్థితులు అనుకూలంగా ఏం కనపడలే. రాబోయే కాలంలో తను చేసే పని విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎజెండా అంతా బాగున్నాయి, కానీ రాజకీయంగా ఆమె క్లిక్ అవుద్దా అంటే డౌటే. ఆమె చేసే పని విధానం ఎట్లుంటో చూడాలి. కానీ ఆమె అయితే బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడానికి పనికొచ్చేలా కనపడుతుంది. ఇవాళ మాటలు కూడా అదే, మనం గతంలో కూడా అదే అంచనా వేసుకున్నాం. ఇవాళ కూడా తన టార్గెట్ అంతా బీఆర్ఎస్ని దెబ్బ కొట్టడం, బీఆర్ఎస్ విజయ అవకాశాలను దెబ్బ కొట్టడం అలాగే కనపడుతుంది. ఎలాగైతే షర్మిల జగన్ అవకాశాలని గండి కొట్టి పోయినసారి ఎన్నికల్లో ఆంధ్రాలో పనిచేశారో, ఈసారి కవిత కేటీఆర్ అవకాశాలను దెబ్బ కొట్టేలా పనిచేయబోతున్నారు అనేది మాత్రం వెరీ క్లియర్. అది ఒక్కటి ఇవాళ మనకి కవిత పార్టీ పెట్టే సభలో కనపడిన అంశం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.